సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది బేసిక్గా ఎంబెడింగ్ ఇమేజెస్ ఇన్ ఇలిస్ట్రేటర్. సో ఎంబెడింగ్కి ఆపోజిట్ వర్డ్ ఇలిస్ట్రేటర్లో ఏంటి అంటే లింకింగ్. సో లైక్ మేల్ అండ్ ఫీమేల్ అంత డిఫరెన్స్ ఉందన్నమాట. ఆల్రెడీ మనం లింకింగ్ గురించి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో అనేది కంప్లీట్గా ఎంబెడింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఎంబెడ్, EMBEDDING, ఫైన్, స్పెల్లింగ్ కరెక్టేనా, ఫైన్. సో ఇక్కడ మీకు ఫైల్లో నుండి ఎప్పుడైతే మీరు ఒక ఇమేజ్ని మనం ప్లేస్ అనే కమాండ్ ద్వారా ఇన్సర్ట్ చేస్తామో ఈ ఇమేజ్, ఈ లింక్ అనే దాన్ని కానీ మనం రిమూవ్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ అంటే ఈ ఫోటోగ్రాఫ్ ఈ డాక్యుమెంట్ లోపల యాడ్ అయిపోయింది. అంటే మీరు ఇప్పుడు ఫైల్ని సేవ్ చేస్తే ఇమేజ్ కూడా మీ డాక్యుమెంట్తో పాటు సేవ్ అవుతుంది. దీన్ని టెక్నికల్గా ఎంబెడ్ అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఫైల్ సైజ్ అనేది పెరిగిపోతుంది, ఎందుకంటే ఈ డాక్యుమెంట్తో పాటు ఇమేజ్ యాడ్ అయిపోయింది కాబట్టి. సో ఇదే అనదర్ ప్లేస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ సెలెక్ట్ చేసి ఈసారి లింక్ అనే ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేశాను. చూడండి, ఇది లింకింగ్. మరి దీన్ని చూడంగానే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, మీరు కర్సర్ పెట్టంగానే ఇదిగోండి క్రాస్ మార్క్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ఈ డాక్యుమెంట్ ఈ యొక్క పిక్చర్ మీ డాక్యుమెంట్లో లేదు లేదు అని ఇది చెప్తుంది. అంటే డాక్యుమెంట్లో ఇది ఇన్సర్ట్ కాలేదు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే ఆ క్రాస్ మార్క్ అనేది లేదు. సో ఫస్ట్ మనకి ఫిజికల్గా అంటే విజువల్గా మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, లైక్ ఎలా జస్టిఫై చేయొచ్చు అంటే, ఇమేజ్ సెలెక్ట్ చేసినప్పుడు క్రాస్ మార్క్ లేకపోతే దాని అర్థం ఏంటంటే ఇమేజ్ మీ డాక్యుమెంట్లో ఎంబెడ్ అయింది అని అర్థం. ఎప్పుడైతే మీ క్రాస్ మార్క్ ఉందో దీని అర్థం ఏంటంటే ఇది లింక్ అయ్యి ఉంది అని అర్థం. అంటే ఒరిజినల్ సోర్స్ని మారిస్తే ఇది మారుతుంది. సెకండ్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఈ టాప్ సైడ్ ఉన్న ఈ ఆప్షన్స్లో ఇక్కడ చెప్తుంది ఇది ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, లింక్డ్ ఆబ్జెక్ట్ అని చెప్తుంది. దీని యొక్క ఫైల్ నేము 08, దీని రిజల్యూషను 72. ఇన్ కేస్ ఇది మీకు ఎంబెడ్ చెయ్యాలి అంటే సింపుల్గా ఎంబెడ్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఇది ఎంబెడ్ అయిపోతుంది. మరి దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఈ టైపు ఇమేజ్ అంటే ఆబ్జెక్ట్ టైప్ ఇమేజ్ అంటే ఎంబెడింగ్ అనేది ఇక్కడ చూపించట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎంబెడ్ అయిపోయింది కాబట్టి. సో సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, Ctrl+G ప్రెస్ చేసి నేను బ్యాక్ వెళ్ళాను. దీన్ని సెలెక్ట్ చేసి ఈ విండోలో ఈ లింక్స్ అనే ప్యానల్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ లింక్స్ అనే ప్యానల్లో ఈ ఎంబెడింగ్ అనే ఈ గ్రాఫికల్ సింబల్ అని చూడండి. ఒక జామెట్రికల్ ప్రిమిటివ్స్ రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఉంది. అంటే ఈ యొక్క ఐకాన్ ఈ ఇమేజ్కి రైట్ సైడ్ ఈ ఐకాన్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఇమేజ్ ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో ఎంబెడ్ అయ్యింది అని అర్థం. మరి దీని పక్కన ఈ ఐకాన్ అనేది లేదు అంటే ఇది లింక్ అయ్యింది అని అర్థం. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఈ కంటెక్స్ట్ మెనూ, లింక్స్ అనే ప్యానల్ యొక్క కంటెక్స్ట్ మెనూలో ఎంబెడ్ అని ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా అది ఎంబెడ్ అయిపోతుంది. మరి దీని యొక్క ఇమేజ్ని మనం మార్చాలి అంటే దాన్ని రీలింక్ అంటారు. సో ఇక్కడ క్లిక్ చేసి ఈ రీలింక్ అనే ప్లేస్లో నాకు ఆ ప్లేస్లో ఇది కావాలి. ఓకేనా, ఫైన్. ఇప్పుడు దీని మళ్ళీ నేను ఈ రీలింక్ అనేది ఇక్కడ నుండి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇది గో టు లింక్, ఇది అప్డేట్ అంటే మీ యొక్క ఒరిజినల్ ఫైల్లో ఏదన్నా దీన్ని బ్లాక్ అండ్ వైట్ మార్చడం, లేదంటే దీంట్లో ఏదన్నా సమ్ కైండ్ ఆఫ్ ఈ డ్రెస్ కలర్ ఫోటోషాప్లో మార్చారు, ఇక్కడ మీకు ఎప్పుడైతే రీఫ్రెష్ కొడతారో ఆటోమేటిక్గా ఇది అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఈ లింక్స్ ప్యానల్లో ఒకటి రీలింక్ అంటే ఆల్రెడీ సెలెక్టెడ్ ఇమేజ్ని మార్చడం. సెకండ్ గో టు లింక్ అంటే మీకు అది ఇక్కడ ఒక మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్. సో 1 2 3, సో ఇట్లా మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నప్పుడు గో టు అంటే ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది. సే ఇక్కడ నేను రీలింక్ దీన్ని యాడ్ చేశాను, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి రీలింక్, దీనికి ఇది యాడ్ చేశాను, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి రీలింక్, దీని ప్లేస్లో ఇది యాడ్ చేశాను. అంటే ఈ ఇమేజెస్ అంటే ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఈ గో టు అంటే అది ఆ డాక్యుమెంట్లోకి వెళ్ళిపోతుంది. మరి దీన్ని సెలెక్ట్ చేశాను, అది గో టు అంటే అది ఎక్కడుందో ఆ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఒకటేమో రీలింక్, ఒకటి గో టు, ఒకటి అప్డేట్, ఒకటి ఎడిట్ ఒరిజినల్. అంటే ఇది ఒక పిఎస్డి ఫైల్ అయి ఉంటే, లేదంటే ఫైర్ వర్క్స్ నుండి ఇంపోర్ట్ చేసిన ఫైల్ అయితే ఎడిట్ ఒరిజినల్ అంటే డైరెక్ట్గా ఆ ఒరిజినల్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతుంది. సేఫ్ ఫోటోషాప్ అయితే ఆ లేయర్స్ని మీరు హైడ్ చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డాక్యుమెంట్ ఆ పర్టికులర్ ఇమేజ్ ఇక్కడ మీకు లైవ్లో అప్డేట్ అవుతుంది. సో దీనివల్ల బేసిక్గా ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఎంబెడ్ చేస్తే మీ ఫైల్ సైజ్ అనేది పెరిగిపోతుంది. కానీ ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, మీ ఫైల్ని మీరు ప్రింటింగ్కి పంపేటప్పుడు ఎంబెడింగ్ చేయాలి. అదే మీకు లోకల్ సిస్టంలో వర్క్ చేస్తున్నప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాటలాగ్ ఒక 200 పేజెస్ లేదా ఒక 100 పేజెస్ క్యాటలాగ్ చేస్తున్నప్పుడు ఎంబెడింగ్ అనేది రికమెండెడ్ కాదు. ఎందుకంటే మీకు అందులో అడోబ్ CC అనే దాంట్లో చాలా బగ్స్ ఉన్నాయి. మీ సిస్టమ్ మీకు తెలియకుండానే క్లోజ్ అయిపోయి
ఫైండింగ్ సొల్యూషన్ ఇలిస్ట్రేటర్ ఆన్లైన్ సంథింగ్ అట్లాంటి ఎర్రర్స్ వస్తుంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎప్పుడు కూడా లింకింగ్లో వర్క్ చేయాలి. ఫైనల్గా ప్రింటింగ్ పంపేటప్పుడు లైక్ అది ప్రగతి అవ్వచ్చు, లేదంటే కళాజ్యోతి అలాంటి లార్జ్ ప్రింటింగ్ పంపేటప్పుడు మీరు ఎంబెడ్ చేసి పంపడం వల్ల ఫైల్ సైజ్ పెరుగుతుంది, బట్ అక్కడ ప్రింటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం రాదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంబెడింగ్ వర్సెస్ లింకింగ్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ లింక్స్ ప్యానల్ ఎలా యూజ్ చేయాలి, సెకండ్ ఫైల్లో ప్లేస్ చేసేటప్పుడు ఈ యొక్క దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఈ రీప్లేస్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను, దీన్ని కానీ దీన్ని ఎనీ ఫోటోగ్రాఫ్. సో ఫైల్లో నేను ప్లేస్ చేసేటప్పుడు ఒక ఇమేజ్ని తీసుకెళ్ళి ఈ రీప్లేస్ అంటే కరెంట్ సెలెక్టెడ్ అది రీప్లేస్ అవుతుంది. ఇది కానీ తీసేస్తే సపరేట్గా ఇంపోర్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇదే నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ అయ్యి ఉంది, చూడండి ఇది సెలెక్ట్ అయ్యి ఉంది. ఫైల్లో మళ్ళీ ప్లేస్, ఈసారి వేరే సెలెక్ట్ చేశాను, కానీ ఈ రీప్లేస్ అనేది అన్చెక్ చేశాను. ఇప్పుడు నేను ప్లేస్ అంటే ఏమవుతుందంటే దాని ఆ ఒరిజినల్ అనేది డిస్టర్బ్ కాకుండా సపరేట్గా ఇది ఇంపోర్ట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం లింకింగ్, ఎంబెడింగ్, రీలింకింగ్, రీప్లేసింగ్, సో గో టు సోర్స్, ఎడిటింగ్, సో ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఈ లింక్స్లో ఉన్న ప్యానల్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ మనం చూసాం. బట్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్. మీరు రియల్ టైంలో పెద్ద ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. బట్ యాజ్ ఏ బిగినర్గా మీకు ఇప్పుడు యాజ్ ఏ స్టూడెంట్గా నేర్చుకునేటప్పుడు ప్రాబబ్లీ దీని గురించి మీకు అంత ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు. బట్ కీప్ ఇన్ మైండ్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ఆప్షన్ లింక్స్ ప్యానల్ అనేది గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్. స్టే ట్యూన్.